కళ్యాణ వైభోగమే. ఇంపైన ఇరు హృదయాలు, తోడు నీడల బంధాలు, ఈడు జోడుల అందాలు, అడుగడుగున ఆనందాలు, సపరివారమంతా వెల్లివిరిసే సంతోషాలు, పంచభూతాలే వేదికగా వేదమంత్రోచ్చరణలతో బంధుమిత్రుల సాక్షిగా జతగా చేసే ప్రయాణం. మన జీవితంలో జరిగే పరిణయం నిజంగా ఎంతో ప్రత్యేకం. వివాహం మీ వైవాహిక జీవితానికి వారధి. జ్యోతి మ్యాట్రిమోని వారి కళ్యాణ వైభోగమే. మిమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమించే వారిని చూపుతాం. ఆ కుటుంబంతో మిమ్మల్ని కలుపుతాం. కళ్యాణ వైభోగమే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారితో ప్రత్యేక లైవ్ షో ప్రతి గురువారం ఉదయం 7:30 నుండి 8:30 వరకు. వాట్సాప్ నంబర్ 8125126111. For more details, log on to waytofuture.com. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి టూరిస్ట్ శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తుంది కళ్యాణ వైభోగమే అనే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మరి శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఎటువంటి మీకున్నటువంటి డౌట్స్ ఉన్నా, అలాగే వధూవరులు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా జ్యోతి మ్యాట్రిమోనీకి సంప్రదించండి. అలాగే అన్ని రకాల కులాల వారికి హిందూ వెడ్లాక్ అని చెప్పేసి పెట్టారు, ఆ విధంగా కూడా సంప్రదించవచ్చు. మేడం ఆల్రెడీ మనతో లైన్ లో ఉన్నారు మాట్లాడడానికి. మరి యుఎస్ఏ ఆత్మీయులైతే 7038796611 కి, అలాగే యూకే ఆత్మీయులైతే 0203287867 ఆస్ట్రేలియా ఆత్మీయులైతే 0280068674, ఇండియా ఆత్మీయులైతే 0406662451 కి, స్కైప్ నుండి tory.live1, మెయిల్ కూడా చేయొచ్చు torymahesh@gmail.com కి, లేదంటే జొన్నలగడ్డ జ్యోతి @gmail.com కి మీరు మెయిల్ చేయొచ్చు. మేడం ఫోన్ నెంబర్ కూడా ఉంది 8125126111. సో మరి కళ్యాణ వైభోగం అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం తెలియజేద్దాం. మేడం నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ జ్యోతి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అండి. మేడం మనకు కూడా ఈ చల్లదనం చాలా వణికించేస్తుంది. అవునండి. అదేంటి మేడం, ఎలా కాకుండా మనని కూడా చాలా ఈ చలి అనేది రక్కసి మనల్ని కూడా చాలా కొరికేస్తుంది. అవును మేడం. అక్కడ వాళ్ళు మంచుతో బాధపడుతున్నారు, మనం మంచు లాంటి చలితో బాధపడుతున్నాం. ఎగ్జాక్ట్లీ మేడం, హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు మొత్తానికైతే కమ్మేసింది అనమాట మంచు. అవునవును, పొగ మంచు అంతా ఉంది. అంటే మనకు కూడా ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత ఇంత చల్లదనం ఉండడం, వాతావరణ పరిస్థితుల్ని బట్టి నిజానికి ఆ చాలా సంవత్సరాల తర్వాత అనుకుంటా ఇంత చల్లగా ఉండడం డిసెంబర్ నెలలో. అవునండి. అంటే చాలా మంది అంటుంటారు కదా, దేవుడి దయ వల్ల అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు కదా దేవుడి. అందుకే కదా మనము పరమశివుడికి కూడా పైన ధారాపాత్ర పెట్టి ఆయన చల్లగా ఉంటే లోకం అంతా చల్లగా ఉంటుందని ధారాపాత్ర పెట్టి ఆయన పైన చుక్క చుక్క నీళ్లు పడేట్టు చూస్తూ ఉంటాము. అవునండి. బాగా చెప్పారు మేడం. ఓకే, ఇక కళ్యాణ వైభోగమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పోయినసారి మనం అనుకున్నాం, సో కొబ్బరి బొండా పెళ్లిలో ఎందుకు పట్టుకుంటారు అమ్మాయి, సో దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాము. అలాగే మేడం గారితో ఎవరైనా మాట్లాడాలన్నా కూడా తొందరగా కాల్ చేసే ప్రయత్నం చేయండి. మేడం, మనం పోయినసారి మాట్లాడుకుంటున్నాం, కొబ్బరి బొండం చేతిలో పట్టుకుంటారు కదా, యాక్చువల్గా దానికి కారణం ఏంటి, ఎందుకు పట్టుకుంటారు? ఓకే అండి, తప్పకుండా అండి. ముందుగా మన ఆత్మీయులందరికీ కూడా అంటే వాళ్ళకి వివాహానికి సంబంధించి ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ కూడా వారి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జీవిత భాగస్వామిని చూద్దాము అనుకుంటున్నప్పుడు వారికి ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ కూడా మనల్ని సంప్రదించవచ్చు. అంటే మేము మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం చేద్దాం అనుకుంటున్నామండి, ఎలాంటి విషయాల్లో మేము కాంప్రమైజ్ అవ్వచ్చు, ఎలాంటి విషయాల్లో మేము అలాగే అంటే మా రిక్వైర్మెంట్స్ లో మేము మార్పు చేసుకోకర్లేదు ఇత్యాది విషయాలు ఎవరికైనా తెలుసుకోవాలన్నా, అలాగే మనకి వివాహము అనగానే అనేక రకాలైనటువంటి క్రతువులు ఉంటాయి. ఏదో మనము ఒక ఉంగరాలు మార్చేసుకోగానే, దండలు మార్చేసుకోగానే మనకి వివాహం అయిపోదు కదా. అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా మనం వివాహం చేసుకుంటాము. మరి ఆ మంత్రార్థాలు ఏంటి, అసలు వాళ్ళంత అన్యోన్యంగా కలిసి ఉండడానికి ఒక రకంగా ఈ మంత్రాలు ఏమన్నా కారణం అవుతాయా, వాటి అర్థాలు ఏంటి, అసలు ఒక క్రతువు గురించినటువంటి విశేషత ఏంటి అంటే అది తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, మొన్న విజయ్ గారు ఎవరో ఫోన్ చేసి మనల్ని కొబ్బరి బొండం గురించి అడిగారు. ఇలాంటివి అడిగినప్పుడు అంటా ఏంటంటే మనకి కూడా చాలా ఉత్సాహం కలుగుతుంది. ఓహో, మన ప్రేక్షకులు విని తెలుసుకోవాలన్నటువంటి తాపత్రయంతో ఉన్నారు అన్నటువంటి ఉత్సాహం కలిగి
మనం కూడా ఇంకో అనేక విషయాలనేటువంటివి తెలియజేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ కూడా మనల్ని సంప్రదించవచ్చండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మన ఆత్మీయ వారధి అయినటువంటి టోరీ రేడియోకి సంబంధించినటువంటి నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. అలాగే 8125126111 అన్నటువంటి నెంబర్ కి ఫోన్ చేసి కూడా వాళ్ళు చక్కగా వాళ్ళకి కావలసినటువంటి సమాధానాన్ని మన దగ్గర నుంచి తీసుకోవచ్చు. అవునండి. అలాగే బ్రాహ్మణులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీలోకి లాగినే వారికి కావలసినటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవచ్చు. అలాగే హిందువులైనటువంటి వారు అన్ని కులాల వారికి కూడా hinduwedlock.com అని మనం మన సేవలను విస్తృతపరిచాం కాబట్టి దాని ద్వారా కూడా మన సేవల్ని వారు వినియోగించుకోవచ్చు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏ అబ్బాయి ఉన్నప్పటికీ అమ్మాయి ఉన్నప్పటికీ కూడా వారి యొక్క వివరాన్ని మనకి అందజేసినట్లయితే మనం వారికి మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా అయి ఉండొచ్చు, లేకపోతే మన హిందూ వెడ్లాక్ ద్వారా అయి ఉండొచ్చు. మనం వారికి తగినటువంటి సేవల్ని అందించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం కొబ్బరి బొండం గురించి చెప్పుకున్నాం. నిజానికి చూడండి, కొబ్బరి బొండం అనగానే మనకి మన నిజ జీవితాల్లోనే కాదు కొబ్బరి బొండం పట్టుకునేది. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. అమ్మాయి కొబ్బరి బొండం పట్టుకుని నడుచుకుంటూ రావటాన్ని వివాహ సమయంలో. అంటే కొబ్బరి బొండానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఏంటి, కొబ్బరి బొండం అన్నది వివాహంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలు మనం చూసి మనం ఆనందించడానికి 3 గంటలు మనం చూసేటటువంటి సినిమాల్లో కూడా కొన్ని చాలా తప్పకుండా పెట్టడానికి కారణం ఏంటి, మన ఆచార వ్యవహారాల్ని వీళ్ళు కూడా. ఎందుకు అంటే అయ్యో ఇది తప్పకుండా ఆచరించి తీరాల్సిందే, అంటే దీని నుంచి మనం తప్పించలేము అని తెలియచేయటానికే మనకి వివాహాల్లో కూడా ఇలా కొబ్బరి బొండం మనకి సినిమాల్లో చూసినా పట్టుకొని రావడానికి కారణం అదే అన్నమాట. కానీ మన సనాతన సాంప్రదాయంలో కొబ్బరి బొండం అన్నది చాలా ప్రాముఖ్యతని సంతరించుకునే ఉంది. ఏది జరుగుతున్నటువంటిప్పటికీ కూడా, అంటే పెద్ద క్రతువు మనము ఏది ఆరంభిస్తున్నప్పటికీ కూడా మనము కొబ్బరి బొండాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. దీనికి పూర్ణఫలం అని కూడా పేరండి. కొబ్బరి బొండానికి పూర్ణఫలం అని కూడా పేరు. నిజానికి కన్యాదాత కన్యాదానం చేసే సమయంలో అమ్మాయి ఏం చేస్తుంది, కొబ్బరి బొండం తోటి వేదిక మీదకి వస్తుంది. ఎలా వస్తుంది, మామూలుగా ఏదో చేతులు ఊపుకుంటూ రాదు. అమ్మాయి బుట్టలో కూర్చొని ఉంటుంది. బుట్టలో కూర్చొని ఉండగా మేనమామలైనటువంటి వారు అమ్మాయిని ఆ గంపతో సహా మన కళ్యాణ వేదిక మీదకి తీసుకొని వస్తారు. అవునండి. ఇలా కళ్యాణ వేదిక మీదకి తీసుకొచ్చేసేటప్పుడు అమ్మాయి కొబ్బరి బొండంతో సహా వేదిక మీదకి వస్తుంది. అలాగే కన్యాదాత కూడా ఏం చేస్తాడు, కొబ్బరి బొండంతో సహానే కన్యాదానం చేస్తాడు. అవునండి. కన్యాదానం చేయటం కూడా అలాగే చేస్తారు. కారణం ఏంటంటే, సామాన్యంగా మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే అమ్మాయిని సాలంకృత కన్యాదానం చేయమని చెప్తుంది. సాలంకృత కన్యాదానం అంటే ఏంటి, అమ్మాయికి తప్పకుండా కన్యాదాత కొనాల్సినవి ఏముంటాయి, వడ్డాణం కొనాలి, అలాగే చెవికి ఆభరణం కొనాలి, మెడలో ఒక గొలుసు కొనాలి, అలాగే చేతులకి గాజులు వేసి దానం చేస్తే దాన్ని సాలంకృత కన్యాదానము అంటారు. మరి ఇప్పుడు నేటి కాలంలో మనం చూసినట్లయితే బంగారం ధర ఆకాశాన్ని అంటిపోతుంది. మరి వడ్డాణం కొనడం అంటే సామాన్యం ఏంటండి, ఏదో చాలా సన్నగా ఉందనుకోండి అమ్మాయి, వడ్డాణం కొనడం సులువైపోతుంది. కానీ వడ్డాణం కొనడం అంటే అది మధ్యతరగతి కుటుంబీకులకి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే వడ్డాణం అనేసరికి మనకి చాలా తక్కువలో తక్కువ, చాలా మనకి ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరి అలాంటి సమయంలో నువ్వు తప్పకుండా ఇలా కన్యాదానం చేయాల్సిందే. నువ్వు కన్యాదాన ఫలితాన్ని పూర్తిగా పొందాలంటే నీ చావు నువ్వు చచ్చి ఎన్ని అప్పులైనా చేసి నువ్వు వడ్డాణం కొనాల్సిందే అని మనకి శాస్త్రం చెప్పదు. అయ్యో పాప, నువ్వు ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నావా, దానికి తరుణోపాయం నేను చెప్తాను అంటూ శాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు వడ్డాణం పెట్టలేకపోయావు కాబట్టి అమ్మాయి చేతిలో కొబ్బరి బొండంతో సహా నువ్వు కన్యాదానం చేసావనుకో, నువ్వు సాలంకృత కన్యాదానం చేసినట్టే అని మనకి శాస్త్రం చెప్తుంది. శాస్త్రము మనకి ఎన్నో రకాలుగా తరుణోపాయాన్ని చూపిస్తూ మనం దాని నుంచి తప్పించుకోమని చెప్పదు, కానీ దాని నుంచి మనము ఏ రకంగా బయటికి రావచ్చు, ఇలా బంగారం వడ్డాణం కాకుండా ఏ రకంగా మధ్యతరగతి కుటుంబీకులు వారి అమ్మాయిని కన్యాదానం చేసినటువంటి పూర్తి ఫలితాన్ని పొందవచ్చో మనకి శాస్త్రం తెలియజేస్తుంది. సాలంకృత కన్యాదానం చేశారు అన్నటువంటి పూర్తి తృప్తి కలగాలనే కొబ్బరి బొండంతో సహా కన్యాదాత కన్యని దానం చేస్తాడు. పైగా కన్యాదాత కన్యాదానం చేసేటటువంటి సమయానికి
దశ దానాలు చేసి ఉండాలి. దశ దానాలు చేసి గోదానం చేస్తే తప్పితే కన్యాదాతకి పూర్తిగా కన్యాదానం చేసినటువంటి ఫలితం దక్కదు. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము. అన్ని దానాలలోకి కూడా కన్యాదానం చాలా గొప్పదని చెప్పుకున్నాము. మరి అలాంటి కన్యాదానం చేసేటటువంటి ఫలితాన్ని పూర్తిగా కన్యాదాత పొందాలి అంటే దశ దానాలు చేసి గోదానం కూడా చేసిన తర్వాత గాని కన్యాదానం పొందేటటువంటి అవకాశం, కన్యాదానం పొందినటువంటి ఫలితం పొందేటటువంటి అవకాశం ఉండదు. మరి ఇన్ని దానాలు చేయాలంటే కూడా కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని కదా. కాబట్టి అమ్మాయిని కనుక మనం కొబ్బరి బొండము, దానిపైన మంచి గంధపు చెక్క, మంచి గుమ్మడి పండుతో సహా కనుక మనం కన్యాదానం చేస్తే ఇవన్నీ కూడా పెట్టి కన్యాదానం చేసినట్టే. మరి మనకు ఒక సందేహం కలుగుతుంది, ఈ వడ్డాణం ఎందుకండి, వడ్డాణం యొక్క ప్రాముఖ్యత ఏంటండి అన్నటువంటి సందేహం కలుగుతుంది. నిజానికి వడ్డాణం అన్నది ఒక స్త్రీలకే కాదండి, దేవతా పురుషుల్ని చూడండి, ప్రతి ఒక్కరికి కూడా నడుముకి ఒక ఆభరణం ఉంటుంది. అంటే ఏంటి, మన నడుము రెండు శరీరాలని వేరు చేస్తుంది. నడుము పై భాగాన్నంతా కూడా దేవతా శరీరము అంటారు. అంటే ఏంటి, మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా నడుము యొక్క పై భాగంలోనే ఉంటాయి. మనం సరిగ్గా మన శరీర అంగాలన్నీ కూడా సరిగ్గా పనిచేయటానికి అవి తోడ్పడతాయి. కాబట్టి పై శరీర భాగాన్నంతా కూడా దేవతా శరీరము అంటారు. మరి ఈ దేవతా శరీరాలని కింద శరీర భాగాలని వేరు చేస్తోంది ఏంటి, నడుము. కాబట్టి ఈ నడుముకి ఒక ఆభరణం ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో నా ఆభరణాన్ని పెట్టుకుంటూ ఉంటారు, ఇటు పురుషులు ఇటు స్త్రీలు కూడా. అంటే ఇప్పుడు పురుషులు పెట్టుకునేటటువంటి ఆచారం రాను రాను తగ్గిపోయింది అనుకోండి. స్త్రీలు మట్టుకు వాళ్ళకి ఉంటే కనుక తప్పకుండా శుభకార్యాలలో పెట్టుకుంటూ ఉంటారు. పైగా మామూలుగా తల్లి అంటే స్త్రీని వివాహం చేసుకునేది ఎందుకు, తన యొక్క వంశం వృద్ధి చెందాలని పురుషుడు వివాహం చేసుకుంటాడు. అంటే ఏంటి, ఇక్కడ కామాన్ని ధర్మబద్ధం చేస్తున్నారు కాబట్టి చక్కటి సంతానం కలగాలని మనము ఈ వివాహం చేస్తున్నాం. మరి వివాహము అనగానే లోపల శిశువు ఎలా పెరుగుతాడు, లోపల శిశువు పెరిగేది కూడా తల్లి యొక్క నాభితోటి అనుసంధానం చేసి ఆ శిశువు పైకి పెరుగుతాడు. కాబట్టి నాభి స్థానాన్ని ఇలా ఆచ్ఛాదన లేకుండా ఉంచకూడదని కూడా ఒక రకంగా నడుముకి ఆభరణం పెట్టుకోవాలని మనకి వడ్డాణం అన్నది చాలా ముఖ్యమైనదిగా చెప్తుంది. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం అనుకోండి, పెళ్లి కుమార్తె చక్కగా గంపలో వస్తూ ఉంటుందంటే ఈ గంపలో ఎందుకు తీసుకురావాలి, మేనమామలో ఎందుకు తీసుకురావాలి అన్నటువంటి విషయం గురించి మనం ముందు తర్వాత చెప్పుకుందాం. ఇది కొబ్బరి బొండం గురించి అయిపోగానే వచ్చేటప్పుడు మనం ఆ కొబ్బరి బొండం చూసామనుకోండి, ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి ఏం చేస్తున్నారు, ఆ కొబ్బరి బొండం పైన అబ్బాయి పేరు అమ్మాయి పేరు అంటే ఆ పెళ్లి కుమారుడి పేరు పెళ్లి కుమార్తె పేరు సూదులతో గుచ్చటం, లేకపోతే వివిధ రకాలైనటువంటి పెయింట్లతో వాళ్ళు పేర్లు రాయటం చేస్తున్నారు. అవునండి, చెంకీలు అవి అన్ని పెడుతుంటారు దాని మీద. ఇలా నిజానికి అది ఏమీ చెయ్యకూడదండి. ఎందుకు, కొబ్బరి బొండం అనగానే పూర్ణ ఫలం కాబట్టి అది పార్వతీ పరమేశ్వర స్వరూపము. ఆ పార్వతీ పరమేశ్వర స్వరూపాన్ని అలా మనము పిన్నులతో గుచ్చటం కానీ ఇక వేరే రకాలైనటువంటి రంగులతోటి ఆచ్ఛాదన చేయటం కానీ చెయ్యకూడదు. పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరి బొండం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే అమ్మాయి కళ్యాణ వేదిక మీదకి ఆ కొబ్బరి బొండం పట్టుకుని రావాలే కానీ ఎటువంటి అలంకరణలు ఆ కొబ్బరి బొండానికి చెయ్యకూడదు. ఇది మనం తప్పకుండా గుర్తుంచుకోవలసినటువంటి విషయము. కొబ్బరి బొండం తెస్తున్నాము అనేసి మనం అనుకోవటం కాదు. నిజానికి ఆ కొబ్బరి బొండంతో సహా కన్యాదాత కన్యాదానం చేసేటప్పుడు ఇలా సూదులతో కూర్చున్నవి, ఇలా రంగులతో ఉన్నవి, వివిధ రకాలైనటువంటి పేర్లు రాసి వివిధ రకాలైనటువంటి ఇవి రాసి ఉన్నటువంటివి రాస్తే పూర్తి కన్యాదాన ఫలితం ఇటు కన్యాదాతకి దక్కదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఇంతటి పూర్ణ ఫలం, ఇది పార్వతీ పరమేశ్వర స్వరూపము. ఇందులో ఆది దంపతులు ఉన్నారు. మన యొక్క దాంపత్యం అంతా అంటే కన్యాదాతకి కన్యాదాన ఫలితం అంతా కూడా ఈ కొబ్బరి బొండంతో సహా కన్యాదానం చేయటం వల్లే ఉంటుంది. కాబట్టి నేను దీన్ని ఎటువంటి రంగులతోటి నేను ఆచ్ఛాదన చెయ్యను, సూదులతో గుచ్చను, నేను అలా గుచ్చనివ్వను అని ఎవరు నిర్ణయించుకోవాలి? ఇది మగ పెళ్లి వాళ్ళు చేసేది కాదు కాబట్టి, ఆడపిల్లవారు చేసేదే కాబట్టి ముందుగా నిర్ణయించుకోవలసింది ఎవరు? కన్యాదాత నిర్ణయించుకుని పిల్లలకి తప్పకుండా చెప్పి తీరాల్సినటువంటి నిజం ఇది. ఎందుకంటే వివాహం అనగానే ఏదో చేసేసామంటే చేసేసాం కాదు కదా.
దాని ప్రాముఖ్యత తెలుసుకోవాలి. నిజానికి ఆవిడ చాలా చక్కగా అడిగారు, కొబ్బరి బోండం ఎందుకు పట్టుకుని రావాలి అన్నటువంటి విషయాన్ని. కాబట్టి సాలంకృత కన్యాదానం చేసినటువంటి పూర్తి ఫలితాన్ని కన్యాదాత పొందటం కోసము మనం అమ్మాయిని కొబ్బరి బోండంతో సహా వేదిక మీదకి తీసుకొస్తాం. అవునండి, కరెక్ట్ అండి, బాగా చెప్పారు. అలాగే ఆ మేడం ఇంకొక విషయం కూడా చెప్పారనమాట. అలాగే ఈ పోక చెక్కలు కూడా కట్ చేస్తూ ఉంటారు కదా చేతిలో, అది అబ్బాయి ఎప్పుడు చేతిలో పట్టుకొని ఉంటాడు. సో ఇది ఎందుకు కారణం ఏంటి అనే విషయం కూడా అడిగారు మేడం. అది పోక చెక్కలు అన్నది ఏంటంటే ఇది కొన్ని కుటుంబాల నుండి సాంప్రదాయంగా వస్తుందండి. దీనికి వైదికమైనటువంటి నిరూపణ ఏదీ లేదు. కానీ ఒకటి కట్ చేయటము అంటే ఏంటండి, అంటే ఇతను ఏం చేస్తున్నాడు, ఒక ఆశ్రమం నుంచి ఇంకొక ఆశ్రమానికి వెళ్తున్నాడు, అంటే ఒక ఆశ్రమం వదులుకొని ఇంకొక ఆశ్రమంలోకి వెళ్తున్నాడు. ఇది శుభ సూచకము. మరి పోక చెక్కలు ఎందుకు వాడతాం మనము? శుభకార్యాల్లోనే కదా వాడేది. పైగా అందున ఎలాంటి పోక చెక్కలు వాడతాము? చాలా వరకు మనం శుభకార్యాలలో చక్కగా పచ్చిగా ఉండేటటువంటి పోక చెక్కల్ని మనం వాడుతూ ఉంటాము. కాబట్టి అలాంటి పోక చెక్కలు కావులు కట్ చేయటానికి, అలాగే అతను ఆశ్రమం మారుతున్నాడు అన్నటువంటి విషయం తెలియజేయటానికి ఆ పెళ్లి కుమారుడి చేతిలో శుభ సూచకంగా ఈ యొక్క పోక చెక్కలు కట్ చేసేటటువంటి దాన్ని పట్టుకొని పెళ్లి కుమారుడు వేదిక మీదికి వచ్చేటటువంటి సాంప్రదాయము కొన్ని కుటుంబాలలో ఉందమ్మా. ఓకే, ఇది అందరూ ఆచరించేది కాదు, కొంతమంది కుటుంబాల్లోనే. ఇప్పుడు కొంతమందికి ఆనవాయితీగా కొన్ని వస్తూ ఉంటాయి, ఇది పట్టుకుంటే మా వాళ్ళకి ఏదో మంచి జరిగింది అన్నటువంటిది ఎవరో పెద్దలు చెప్తారు. అలా వారి ఇంటి యొక్క వంశాచారాన్ని అనుసరించి వాళ్ళు అలా పట్టుకొని వస్తూ ఉంటారన్నమాట. ఓకే, బాగుంది మేడం, మంచి విషయాలు తెలియజేశారు. కొబ్బరి బొండకు ఉన్నటువంటి ప్రత్యేకత, అలాగే పోక చెక్కలు కట్ చేయడం, అబ్బాయి ఎందుకు చేతిలో పట్టుకుంటారన్న విషయం గురించి మీరు చాలా చక్కగా ఇంకా వివరించారు. ఇలాంటి విషయాలు ఏవి తెలుసుకోవాలనుకున్నప్పటికీ కూడా మన ప్రేక్షకులు మన యొక్క ఈ మనం ఏదైతే మనం నెంబర్ ఇస్తున్నామో దానికి వాట్సాప్ ద్వారా కూడా మెసేజ్ పెట్టొచ్చు. వాళ్ళకి కావలసినటువంటి సందేహాన్ని ఇలా మనల్ని లైవ్ లో కూడా సంప్రదించి వారు కనుక్కోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అన్నటువంటి ఆసక్తి ఉందో వాళ్ళు తప్పకుండా మనల్ని సంప్రదించండి. Yes, వాళ్ళు madam. సంప్రదించాల్సినటువంటి మన టెలిఫోన్ నెంబర్స్ 8125126111 అన్నటువంటి నెంబర్ ని సంప్రదించి వాళ్ళు వాట్సాప్ ద్వారా కూడా వారికి కావలసినటువంటి మెసేజ్ ని మనకి వాట్సాప్ చేయవచ్చు. అలాగే బ్రాహ్మణులైనటువంటి వారందరూ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీకి లాగిన్ అయ్యి వారికి కావలసినటువంటి జీవిత భాగస్వామిని వారు ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హిందువులైనటువంటి అన్ని కులాల వారి కోసము కూడా మనం ప్రత్యేకంగా అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాము. ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని ప్రొఫైల్స్ అయితే అవసరం ఉంటాయో, అంటే విపరీతంగా కొన్ని ప్రొఫైల్స్ ఏంటంటే మేము ఫీడ్ చేయడానికి కూడా సమయం ఉండక కొన్ని ఫీడ్ అయినటువంటివి కూడా ఉన్నాయి ప్రొఫైల్స్. కాబట్టి హిందువులైనటువంటి అన్ని కులాల వారు కూడా వారికి సంబంధించినటువంటి వివరాలని మాకు అందజేస్తే కనుక వారికి కావలసినటువంటి జీవిత భాగస్వామిని మా హిందూ వెడ్లాక్ ద్వారా మేము తప్పకుండా వారికి తెలియచేయటమే కాకుండా వారికి వివాహం యొక్క ఆవశ్యకత, వివాహ క్రతువులో కావలసినటువంటి సందేహాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా వారికి చేస్తాము. మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో హలో, నమస్తే మామ. మామ నమస్తే, ఎవరు మామ మాట్లాడేది? ఎక్కడ నుండి? కడప నుండి. ఓకే, కళ్యాణ వైభోగమైన కార్యక్రమం జరుగుతుంది నారాయణ మామ. తెలుసు మామ. ఇప్పుడు కళ్యాణం అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేస్తున్నారు మీరు? స్టోరీలో ఓన్లీ క్లాస్మేట్లను కలుపుతా ఉన్నారు, తర్వాత గ్లాస్మేట్స్ ను కలుపుతా ఉన్నారు. అవును, ఇప్పుడు సోల్మేట్స్ ను కూడా కలుపుతా ఉన్నారు మీరు. అవును మామ. అందువల్ల మీకు చాలా అభినందనలు. ఓకే, తర్వాత మేడం గారితో ఒక చిన్న విషయం మాట్లాడాలా? మాట్లాడండి. హలో, చెప్పండి మేడం. నమస్తే అమ్మా, నా కడప. నమస్కారం అండి. మీ పేరమ్మా? నారాయణ మేడం. నారాయణ గారు, చెప్పండి అమ్మా. ఏం లేదు మేడం, మామూలుగా మహేష్ గారు మన టోరీకి శాశ్వతంగా ఉండాల ప్రోగ్రామ్స్ అంటే ఆయనకు 2 పెళ్లిళ్ళు చేయాలి. ఎందుకని పాప ఒక పెళ్లితోటి అందరు బాధపడుతుంటే మీరు 2 పెళ్లిళ్ళు అంటున్నారు? ఒక భార్యని పెళ్లి చేసినాం అనుకోండి, ఆయన భార్య కొట్లాడుతుంటారు. 2 చేసినాం అనుకోండి, ఈయన కోసం వాళ్ళిద్దరు కొట్లాడుతుంటారు, ఈయన ఆఫీస్కి వచ్చేస్తాడు. అది అలాంటి ఇబ్బంది మన మహేష్ గారిని పెట్టద్దు. మనం ఏం చేద్దామంటే ఆ అబ్బాయి మహేష్ గారి మాట వినే అమ్మాయిని మనం ఇచ్చి పెళ్లి చేద్దాం. అలా అయితే ఏంటంటే ఆయన టోరీని వదలరు, అది ఇంటిని వదలకుండా ఉంటారు. ఓకే నారాయణ, ఏమన్నా అడుగు, క్వశ్చన్స్ ఉన్నాయి ఏమైనా?
ఏం లేవు మేము మామ. అందుకే మళ్ళీ నారాయణ గారు మీకు వివాహం అయిందా అండి? అంటే ఒకసారి ఒక భార్యతో అయింది, మళ్ళీ చేసుకోవాలి మామిని 60 ఏళ్లకు. ఓకే. 60 ఏళ్ళు చేసుకోవడం చాలా ఆనందదాయకం కదండి. అది అప్పుడు మనం చేసుకోం కదా, మన పిల్లలు చేస్తారు. కాబట్టి ఎవరైనా చేయండి. షష్టి పూర్తి చేస్తారు కదా మామ, షష్టి పూర్తి ఆమెనే చేసుకోవాలి కదా మళ్ళీ అది. అవును, షష్టి పూర్తి కదా మామ. ఇప్పుడు 60 ఏళ్ళకి ఇంకా కొత్త అమ్మాయి రాదు కదండి, అమ్మాయిలు రారు కదా అప్పుడు. 60 ఏళ్ళకి షష్టి పూర్తి చేసుకుంటారు కదా మామ మళ్ళీ. అదే పెళ్లి మామ. అదే అంటున్నా మామ. కాదండి మహేష్ గారు, మీకు నారాయణ గారు అన్న మాట అర్థం కాలేదు. ఆ, మళ్ళీ ఆవిడనే చేసుకోవాలి కదా అంటున్నారు. మరి ఆవిడ కూడా అలాగే అనుకుంటుంది కదా, మళ్ళీ ఈయనే చేసుకోవాలి కదా అని. కరెక్ట్ మేడం, కరెక్ట్ మేడం. అవునవును మేడం, అవునవును. ఎందుకంటే కొన్ని పెళ్లిళ్ళు శాశ్వతంగా అక్కడ రిజిస్టర్ అవుతాయి కదా పైన. అవును మేడం, ఇది మాత్రం నిజం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది అందుకే అండి. ఇప్పుడు మనం కూడా ఈ జ్యోతి మ్యాట్రిమోనీ కానీ హిందూ వెడ్లాక్ కానీ మ్యారేజెస్ అన్ని కూడా ఎప్పుడో నిర్ణయించబడ్డాయి. కానీ మనం ఏంటి, వాళ్ళకి ఒక వారసులాగా ఉండి, అంటే ఆ హెవెన్ లో ఎవరినైతే నిర్ణయించారో వాళ్ళకి మనం ఒక వారధి అనమాట. ఇటు అబ్బాయికి అయి ఉండొచ్చు, అమ్మాయికి అయి ఉండొచ్చు. ఇలా వారిని కలుపుతూ మనము ఆ యొక్క భగవంతుడు ఏ జంటనైతే నిర్ణయించాడో వాళ్ళకి కనిపించేట్టు చేస్తున్నాం. ఇదివరకంటే బంధుత్వాలు ఎక్కువగా ఉండేవి, ఆప్యాయతలు చాలా ఎక్కువగా ఉండేవి. అరే మా వాడొకడు ఉన్నాడు పెళ్లికి, వాటి తప్పకుండా మేము పెళ్లి చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ కూడా, అంటే కుటుంబీకులందరూ కూడా, దూర బంధువులు దగ్గర బంధువులు అందరూ కూడా తాపత్రయపడేవాడు. ఇప్పుడు తల్లిదండ్రులకే అంత తాపత్రయం ఉండట్లేదు, ఇక పెద్ద దూర బంధువులకు ఎక్కడ ఉంటుంది? కష్టం అండి, కాబట్టి కష్టం. వాళ్ళందరి బాధ్యత కూడా, తల్లిదండ్రుల బాధ్యత, ఇటు బంధువుల బాధ్యత అంతా కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ హిందూ వెడ్లాకే తీసుకుని వారికి వివాహాలు చేసేటటువంటి ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు వేసామని చెప్పొచ్చు. అలాగే నారాయణ గారు, హలో మేడం, నారాయణ గారిది డిస్కనెక్ట్ అయినట్టుంది మేడం. చెప్పండి ఓకే, మేడం. ఓకే. వింటున్నారు మామ, వింటున్నారు ఓకే ఓకే మేడం, చెప్పండి. ఆయన వింటున్నారు. అలా ఇలా అంటే మనము ఒక వారధిలాగా ఉండి జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా, అలాగే హిందూ వెడ్లాక్ ద్వారా మనం వివాహాలు కుదురుస్తూ ఉన్నాం అనమాట. అంటే భగవంతుడు నిర్ణయించినటువంటి పెళ్లిళ్ళు ఈ భూమి మీద మనం చేస్తూ ఉన్నాము. ఈ బంధువులందరూ కూడా, అంటే ఆ బంధుత్వాలు, ఆ ఆప్యాయతలు, ఆ ప్రేమలు తగ్గిపోతూ ఉన్నటువంటి తరుణంలో అది నేను చెప్పాలనుకుంది. అలాగే నారాయణ గారికి కూడా వివాహమై ఎన్ని సంవత్సరాలు అయింది, వారి వైవాహిక జీవితంలో మధురమైనటువంటి ఘట్టం ఏదన్నా మనందరికీ కూడా తెలియజేస్తారేమో అని అడుగుదాం అనుకున్నాను. ఇంతకీ డిస్కనెక్ట్ అయిందన్నారు కదా. ఇంతకీ మహేష్ గారు, ఇంతకీ మీ ప్రొఫైల్ ఈ రోజన్నా చెప్తున్నారా లేదా? యా, నేను ప్రొఫైల్ చెప్తాను మేడం. దానికంటే ముందుగా అంటే జనరల్ గా ఈ జీవిత భాగస్వామిని మనం ఎలా ఎన్నుకోవాలి మేడం? ఎటువంటి భాగస్వామిని ఎన్నుకోవాలి మేడం? ఇప్పుడు మీరు ఆ మాట అడిగారు కదా, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీ జీవిత భాగస్వామికి ఏ ఏ లక్షణాలు ఉండాలనుకుంటున్నారు? ఏంది మేడం, ఏమంటున్నారు? మీ లైఫ్ పార్ట్నర్ కి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు? నేచురల్ గా చెప్పడంలో తప్పలేదు కదా. యా, నేచురల్ గా ఇప్పుడు అందరిలానే, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించింది అనుకో, ఖచ్చితంగా మా తల్లిదండ్రులను కూడా గౌరవిస్తుంది ఆమె. అంటే అందరినీ గౌరవించే సంస్కారం ఒకటి ఉండాలి మేడం. ఓకే, దాని తర్వాత బాగా చూసుకోవడం, అంటే మినిమం కామన్ సెన్స్ అని చెప్పేసి అంటుంటారు కదా, అవన్నీ ఉండాలి మేడం. కొంచెం చదువుకొని, అంటే పీజీ వర్క్ చేస్తుంటే చాలు. ఆస్తుల గురించి నేను ఎప్పుడు కూడా వరి కాలేదు. తర్వాత ఆమె మా పేరెంట్స్ ని, నన్ను బాగా చూసుకొని, రేపు పుట్టబోయే పిల్లల్ని కూడా బాగా చూసుకునే క్వాలిటీ ఉండి, ఆమెకు ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఉద్యోగం చేసుకునే అమ్మాయి అయినా పర్వాలేదు మేడం. అన్నిట్లోనే నేను సపోర్ట్ చేస్తాను అమ్మాయికి. సో ఈ అందం అంటే మామూలుగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఏం లేదు, బట్ బాగా ఉంటే చాలా. జనరల్ గా ఎవరైనా కూడా ఇదే కోరుకుంటారు మేడం. మీవి చాలా చక్కగా ఉన్నాయండి రిక్వైర్మెంట్స్. అంటే నేచురల్ గా ఒక అమ్మాయికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు, అలాగే కోరుకున్నారు. ఇప్పుడు అందం అనేది ఏంటండి, ఇప్పుడు నా కంటికి నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీ కంటికి నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. అంటే మనం చూసేటటువంటి దృష్టిని బట్టి అందం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తిలో మనకు ఒక గుణం నచ్చింది అనుకోండి, వాళ్ళు ఎంత అంతవిహీనంగా ఉన్నప్పటికీ కూడా మనకు తప్పకుండా నచ్చుతారు. ఎందుకు? వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక మంచి గుణము, వాళ్ళల్లో ఏదైనా అంటే అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా ఆ మంచి గుణం అనేది వారి అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. కాబట్టి అందం అనేది ఎప్పుడు కూడా చూసేటటువంటి దృష్టిని బట్టే ఉంటుంది. కాబట్టి నేను కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, అందానికి మనం ప్రత్యేకంగా పెద్ద ప్రాధాన్యత ఇవ్వకూడదు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు వారి గుణాలకు మనం కనుక ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, తప్పకుండా వాళ్ళకి ఏంటంటే రాను రాను ఏమైపోతుంది, వాళ్ళ యొక్క గుణాలతోటి తప్పకుండా వర్ణ్యం వస్తుంది. రామచంద్రమూర్తి
సీతమ్మ తల్లిని ప్రేమించటం మొదలు పెట్టాట. మనకి రామాయణంలో చక్కగా చెప్తారండి. సీతమ్మ తల్లిని ప్రేమించటం మొదలు పెట్టాడు. ఎందుకు ప్రేమించటం మొదలు పెట్టాడు? ఈవిడ నా భార్య, మా నాన్నగారు నిర్ణయించినటువంటి భార్య. నాన్నగారికి తెలుసు నాకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో. మేడం ఒక్క దశరథ నిమిషం మేడం. మహారాజు గారు నిర్ణయించారంటే నాకు అన్ని విధాలా హలో అండి. తగినటువంటి భార్య కాబట్టి నేను ఈవిడ్ని ప్రేమిస్తాను అంటూ హలో. అలా ప్రేమించడం మొదలు పెట్టాడు రామచంద్రమూర్తి. కానీ రాను రాను ఎంతలా వివాహాలు రాను రాను ఎంతలా ప్రేమించటం మొదలు పెట్టాడంటే తనకంటే ఎక్కువగా ప్రేమించటం మొదలు పెట్టాడు. ఎందుకు ప్రేమించటం మొదలు పెట్టారు అంటే ఆవిడ యొక్క గుణాల చేత, అంటే ఆవిడ యొక్క ప్రవర్తన చేత. భర్తని ఏ రకంగా చూసుకోవాలో తల్లి ఆ రకంగా చూసుకునేది. అతమామలకి ఎలాంటి గౌరవాన్ని ఇయ్యాలో అలా గౌరవించేది. మరుదులని కన్న బిడ్డల్లా ఏ రకంగా చూసుకోవాలో ఆ రకంగా మరుదుల్ని చూసుకునేది. కాబట్టి ఆవిడ యొక్క గుణాల చేత ఇంకా ప్రేమించటం ఎక్కువైపోయింది. ఓకే మేడం. అందుకని ఏంటంటే మీరు చెప్పినటువంటి రిక్వైర్మెంట్స్ చాలా చక్కగా ఉన్నాయి. అలాగే మనము ఈ వివాహాల గురించి, క్రతువుల గురించి మనకి స్టోరీ వాళ్ళు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారండి యూట్యూబ్ లో. అవునండి, అవును. ప్రేక్షకులు వాటిని కూడా వీక్షించవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కానీ భక్తి వన్ లో వాళ్ళు మన వీడియోస్ అన్ని కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు మన టోరీ అవును వాళ్ళు. మేడం. కాబట్టి ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ కూడా మన ప్రేక్షకులు అవి కూడా చూసేటటువంటి, అంటే చూసి అంటే వినటమే కాకుండా వాళ్ళు లైవ్ లో కూడా చూసేటటువంటి అవకాశం కొన్ని క్రతువుల గురించి అవకాశం ఉంది. కరెక్ట్ అండి, కరెక్ట్. సో ఆ విధంగా కూడా చూడొచ్చు. టోరీ భక్తి అని కొడితే వస్తుంది. ఆ యూట్యూబ్ లో కూడా మేడం వీడియోస్ పెడుతున్నారు. సో క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు మనము కొబ్బరి బొండం చేతిలో ఎందుకు పట్టుకుంటారు అదొక ఎపిసోడ్. ఓకే, పెళ్లి కూతుర్ని బుట్టలో ఎందుకు తీసుకొస్తారు అదొక ఎపిసోడ్. అలా ఒక్కొక్కటి వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే మనం 16 రోజుల పండుగ అంటారు కదా మేడం, అదేంటి మేడం మళ్ళీ? 16 రోజుల పండుగ చక్కటి ప్రశ్న అడిగారు. అలాగే మహేష్ గారు, అంటే మీకు అభ్యంతరం లేకపోతే కనుక ఇప్పుడు మీకు జీవిత భాగస్వామి ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పేశారు. మీ వయసు, మీరు ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కావాలో, మీ క్యాస్ట్ కూడా చెప్పేస్తే అమ్మాయిల వివరాలు వస్తాయి కదండి. అవన్నీ మనం పర్సనల్ గా మాట్లాడదాం. ఇవన్నీ మనం ఆన్ ఎయిర్ లో మాట్లాడితే బాగుండదు కదా మేడం. పర్లేదు సార్, ఏమైతుంది? అట్లా కొన్ని ఉంటాయి కదా మేడం, అందుకోసం అని చెప్పేసి అలా వద్దు. నేను చెప్తాను, నా ప్రొఫైల్ అంతా కూడా మీకు ఇస్తాను. వన్ ఫైన్ డే దీని గురించి మనం మాట్లాడదాము. ఐఎమ్ నాట్ రెడీ. అంటే ఈ మ్యారేజ్ గురించి వద్దు, వేరే విషయం మాట్లాడదాం మనం తప్పకుండా. ఈ 16 రోజుల పండుగ గురించి చెప్పండి. ఇది వివాహం తర్వాత చాలా కుటుంబాల్లో 16 రోజుల పండుగకి చాలా ప్రాముఖ్యత ఉందండి. మీరు కూడా వినే ఉంటారు. సామాన్యంగా వివాహమైన తర్వాత 16 రోజుల పండగ అనగానే వధూవరులు, అంటే ఇప్పుడంటే అవి తగ్గిపోయినాయండి. ఇప్పుడు ఏంటంటే విదేశాల్లో ఉండేసరికి వివాహం అయినటువంటి 4-5 రోజులకే ఏం చేస్తారు, మరి వాళ్ళకి పాపం సమయం ఉండదు. ఎందుకంటే అక్కడ అన్ని రోజులు సెలవు పెట్టేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు ఇటు 16 రోజుల పండుగ కాకుండానే కొత్త దంపతులు విదేశాలకు వెళ్ళిపోయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఉద్యోగాలు వేరే ప్రదేశాల్లో చేస్తున్నప్పటికీ కూడా, వేరే వారి దగ్గర చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం, మరి పురుష లక్షణం అన్నారు, మరి ఇప్పుడు స్త్రీని కూడా అన్నిటా ముందంజ వేస్తున్నారు. అన్నిట్లో కూడా పురుషుల కంటే కూడా ఆధిపత్యాన్ని సంపాదిస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా మేము కూడా ప్రత్యేకంగా ఉన్నత స్థానాల్లో ఉంటున్నామంటూ వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఇది నిజంగా మనం అభినందించదగ్గ విషయమే. మరి ఈ ఉద్యోగాల్లో ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోవలసి వస్తుంది. 16 రోజుల పండగ అని మనకి చేస్తూ ఉంటారు దంపతులకు వివాహమైన తర్వాత. ఈ 16 రోజుల పండగలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఏమనుకుంటాము, 16 రోజుల పండగ అనగానే కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి తలంటి నీళ్లు పోసి వధువు ఇంట్లో ఏదో పిండి వంట చేస్తాం. పోనీ వధువు ఇంట్లో కుదరని పక్షంలో వరుడు ఇంట్లో అంటే ఇద్దరిని కలిపి మంగళహారతి ఇచ్చి వాళ్ళకి స్నానాన్ని ఆచరింపచేసి కొత్త బట్టలు ఇస్తూ ఉంటారు. అంటే ఈ 16 రోజుల పండగలు అన్నది మనము ఒక వధూవరులకి మటుకే అన్నటువంటి దీనిలో మనం ఉన్నాము. కానీ నిజానికి 16 రోజుల పండగ అంటే దేనికంటే ప్రత్యేకమైనటువంటి స్థానము. మనము వివాహం చేసేటప్పుడు కన్యాదాత అంకురారోపణ అని ఒక క్రతువు చేస్తారండి. అంటే వివాహ వేదిక మీదికి పెళ్లి కుమార్తెని తీసుకొచ్చే ముందు, అమ్మాయి గౌరీ తపస్సుకి కూర్చునే ముందు కన్యాదాత ఏం చేస్తాడు, అంకురారోపణము రోహణము అనేసి
5 పాలికలు అంటే మట్టితో చేసినటువంటి మూకుళ్ళు, వాటిని పాలికలు అంటారు. ఆ పాలికల్లో పుట్టమన్ను పోసి నవధాన్యాలతో మంత్రయుక్తమైనటువంటి ఆవు పాలు వీటితో ప్రోక్షించిన వాటిని అంకురారోపణ చేసి కన్యాదాత అమ్మాయిని పీటల మీదకి తీసుకొని వస్తాడు. ఈ పాలికలకే నిజమైనటువంటి 16 రోజుల పండగ. కానీ ఇప్పుడు మనము కళ్యాణ వేదికల మీద చూసామనుకోండి, ఆ పాలికలని గౌరవిస్తున్నటువంటి వాళ్ళు మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటారండి. ఈ 16 రోజుల పాటు అంటే వివాహం మొదటి రోజు అంటే వివాహం రోజు మనం ఈ పాలికలని మనం చేస్తాము. ఇలా తయారు చేసుకుని దాన్ని మంత్రయుక్తంగా దారాలతోటి కట్టి వాటిలో నవధాన్యాలు పోసి ఆవు పాలు నీళ్లతోటి మంత్రయుక్తమైనటువంటి జలాలతోటి వాటిని ప్రోక్షణ చేస్తాము. వీటిని మనం 16 రోజుల పాటు రక్షించాలి. ఎలా రక్షించాలి? సంధ్యావందనాధికారం ఉన్నటువంటి వారు సంధ్యావందనం చేస్తూ ఆ నీళ్ళని ఏం చేయాలి? ఆ పాలికల మీద ప్రతిరోజు కూడా చల్లాలి. వాటిని అంత బాగా చూసుకోవాలి కన్యాదాత. అలా చూసుకుని ఏం చేయాలి? 16వ రోజు వచ్చేసరికి ఏం జరుగుతుంది? చక్కగా ఏపుగా పెరిగి ఉంటాయి. ఆ పాలికల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలన్నీ కూడా చక్కగా ఏపుగా పెరిగి ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? అవన్నీ కూడా ముత్తైదువులకు ఇచ్చేస్తున్నాము. కానీ నిజానికి ఈ పాలికల్లో అంతలా మొక్కలు పెరిగాయి అంటే ఆ అమ్మాయికి అంతగా వంశాన్ని అభివృద్ధి చేసేటటువంటి శక్తి ఉంది అన్నటువంటి అర్థం. అంటే ఏంటి? పిల్లలంత మంది పుట్టి వాళ్ళ అమ్మాయి అంత గంపెడు మంది పిల్లలతో తన ఇంటికి రావాలని కన్యాదాత అంకురారోపణ చేసినటువంటి పాలికలని ఈ 16 రోజుల పాటు అంత బాగా చూసుకుంటాడు. కానీ మనం ఇది ముత్తైదువులకు ఇచ్చేసామనుకోండి, మరి ఆ ఫలితం ఎవరికి వెళ్ళిపోతుంది? మరి వాళ్ళకే వెళ్ళిపోతుంది కదా. మనం ఏం చేస్తున్నాము? ఈ పాలికల్లో ఉన్నటువంటి మొక్కలని అలాగే ఆ మట్టిని కూడా ఎక్కడైనా తొక్కనటువంటి ప్రదేశాల్లో పెట్టి ఆ పాలికల్లో తాంబూలం పెట్టి ఒక అప్పటము ఇంకేదైనా పెట్టి ఏం చేస్తాము? ముత్తైదువులకు ఇస్తున్నాము. అంటే మనం అప్పుడు తెలియక చేశాము. కానీ నిజానికి ఈ పాలికల్ని ఏం చెయ్యాలి? కన్యాదాత చక్కగా సాంప్రదాయపరమైనటువంటి దుస్తులు వేసుకొని ఎక్కడైనా నీరు ప్రవహించేటటువంటి ప్రదేశం ఉంటే, ప్రవహించే నీరు ఉన్నటువంటి ప్రదేశం కనుక వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి దగ్గరలో ఉంటే ఈ బాలికల్ని తీసుకెళ్లి అక్కడ వదిలేసి రావాలంటే నీటిలో నిమజ్జనం చేసి రావాలి. ఎందుకు? తన కూతురు ఇంతమంది పిల్లా పాపలతో రావాలని కన్యాదాత కోరుకుంటున్నాడు. ఏ తండ్రి అయినా కదా కూడా అదే కదా కోరుకునేది. తన కూతురు పిల్లల్ని చూడాలని కోరుకుంటాడు. తన కూతురు గంపెడు పిల్లలతో తన ఇంటికి రావాలని ప్రతి తండ్రి కూడా కోరుకుంటాడు. కాబట్టి అలాంటి కోరికతో ఉంటాడు. కాబట్టి ఆయన వాటిని ఎంతో శ్రద్ధగా ఈ 16 రోజుల పాటు కాపాడి వాటిని ఆ నీటిలో నిమజ్జనం చేయాలి. ఒకవేళ మనకి ఎక్కడ కూడా నదీ పరివాహక ప్రదేశం కాదు అనుకోండి, ఎక్కడైనా తొక్కనటువంటి ప్రదేశాలు అంటే ఇప్పుడు ఏ తోటల్లోకో ఇంకెక్కడికో వెళ్ళి ఆ యొక్క పాలికల్ని అక్కడ నిమజ్జనం చేశారు. అంటే అక్కడ వదిలేసి రావాలి తొక్కనటువంటి ప్రదేశంలో. అంతేకాని ముత్తైదువులకు ఇవ్వటం అన్నది అంటే మనం తెలియక చేశాము, దాన్ని వదిలేసి ఇలా నిమజ్జనం చేస్తే శాస్త్ర ప్రకారం మనం 16 రోజుల పండగ చేసినట్టు ఉంటుంది. నిజానికి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటేనండి, ఇప్పుడు కన్యాదాత ముందుగా తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇప్పుడు వెంటనే స్ఫురించేది ఏంటి? అమ్మాయికి పెట్టాల్సిన బంగారు నగలు, అమ్మాయి కట్టుకోవలసిన చీరలు, ఎందుకంటే అమ్మాయికి మళ్ళీ బ్లౌజులు కుట్టియరు కాబట్టి అని. అలాగే ఇంకా అమ్మాయి ఏమనుకుంటుంది? ఏ మేకప్ వేసుకోవాలి, ఎలాంటి జడ వేయించుకోవాలి బ్యూటీషియన్ చేత, ఇలాంటి వాటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామే. కానీ అసలు కన్యాదాత అన్నిటికంటే కూడా ముందుగా తెచ్చుకోవలసింది ఏంటి అంటే ఈ పుట్టమన్ని తెచ్చుకోవాలి. ఎందుకు? ఈ పాలికల్లో అలాంటి ఇలాంటి మట్టి వేయరు, పుట్టమన్ను వేస్తారు. కాబట్టి కన్యాదాత ఏం చేయాలి? సుముహూర్తానికి అంటే బేసి సంఖ్యలో ఉన్నటువంటి సంఖ్యల్లో 5 రోజులు కానీ 9 రోజులు కానీ 11 రోజులు కానీ 15 రోజులు కానీ ఇలా బేసి సంఖ్యలలో ఉన్నటువంటి సంఖ్యలలో ప్రయత్నపూర్వకంగా ఉత్తర దిక్కుకు కానీ లేకపోతే తూర్పు దిక్కు కానీ, అంటే ఈ తూర్పును ఉత్తర అనేసరికి ఏంటంటే శుభానికి చిహ్నాలు కాబట్టి మనం తూర్పు దిక్కు కానీ ఉత్తర దిక్కు కానీ ప్రయత్నపూర్వకంగా వెళ్ళి ఈ పుట్టమన్ను తాను దగ్గరుండి తెచ్చుకోవాలి. ఎందుకు? తన అమ్మాయి గంపెడి పిల్లలతో రావాలని కోరుకుంటూ ఈ పుట్టమన్ను కోసం తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఎవరిని పంపించకుండా
తానే జాగ్రత్తగా ఈ పుట్టమన్నుని తెచ్చుకొని ఈ బాలికల్లో నుండి 16 రోజుల పండగ పాటు ఎంతో జాగ్రత్తగా వీటిని నిమజ్జనం చెయ్యాలి. మనం ఇందాక చెప్పుకున్నాము. సంధ్యావందనాధికారం ఉన్నటువంటి వాళ్ళు సంధ్యావందనం చేసుకున్నటువంటి నీటిని వాటిల్లో వేసి వాటిని రక్షిస్తారు. మరి సంధ్యావందనాధికారం లేనటువంటి వాళ్ళ సంగతి మీరు చెప్పలేదేంటండి అంటే, ఉమ్, వాళ్ళేం చెయ్యొచ్చు, స్నానం చేసి చెయ్యగాని సూర్య భగవానుడికి నమస్కరించి అవే ఉతికిన బట్టలతోటి చక్కగా పంపులో నుంచి తీసినటువంటి నీటిని, పంపులో పట్టుకున్నటువంటి నీటిని వాటి మీద ప్రోక్షించాలి, వాటి మీద చల్లాలి. చాలా నీళ్లు పోస్తే మళ్ళీ అవి కుళ్ళిపోయి మొలకలు రావు కాబట్టి ఊరికే చల్లాలి. అలా చల్లి ఈ 16 రోజుల పాటు ఈ బాలికల్ని రక్షించుకోవాలి. ఇవి వంశవృద్ధికి చిహ్నం కాబట్టి కన్యాదాత ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే అసలు ఇప్పుడు కళ్యాణ వేదికలకు వెళ్ళామనుకోండి, ఆ బాలికల్ని అక్కడే వదిలేసి వెళ్తూ ఉంటారు. వారికి నిజానికి తెలుసో తెలియదో తెలియదు కానీ అలా వదిలేసి వెళ్ళటం వల్ల మరి అక్కడ పని వాళ్ళు ఏం చేస్తారు, వాటిని తీసుకెళ్లి చక్కగా ఏ డస్ట్బిన్ లోనో పడేస్తారు. మరి దాని వల్ల నష్టపోయేది ఎవరు? ఆ జంటే కదా, కొత్తగా వివాహమైనటువంటి జంటే నష్టపోతారు. కాబట్టి కన్యాదాత ముఖ్యంగా చాలా జాగ్రత్త తీసుకోవలసినటువంటి వాటిల్లో ఈ బాలికలు చాలా ముఖ్యమైనవండి మహేష్ గారు. అవునండి, అవునండి, చాలా బాగా చెప్పారండి. మరి ఉమ్. విన్నారు కదండి. ఇంకా ఎవరైనా మేడంతో మాట్లాడాలి అనుకుంటే యుఎస్ ఆత్మీయులు 7038796611, అలాగే యూకే ఆత్మీయులు అయితే 020328786774, ఆస్ట్రేలియా ఆత్మీయులైతే 0280068674, ఇండియా ఆత్మీయులైతే 0406662451 స్కైప్ నుండి tory.live1 మెయిల్ కూడా చేయొచ్చు, జొన్నలగడ్డ జ్యోతి @gmail.com కి. అలాగే ఇంతకుముందు మేడం చెప్తున్నట్టుగా మీకు క్రతువుల గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, పెళ్లిలో ఏమేం చేయాలి, జనరల్ గా అమెరికాలో పెళ్లి చేస్తున్నారనుకోండి, అమెరికాలో మన తెలుగు సాంప్రదాయంలో చేయాలంటే ఏమేం చేయాలి, మీకు మీకు వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా పర్వాలేదు. ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8125126111. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, 8125126111 కి కాల్ చేస్తే మేడం మీకు అందుబాటులో ఉంటుంది. మేడం మీకు సజెస్ట్ చేస్తుంది, మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అలాగే మీకు సంబంధించినటువంటి ఎటువంటి సంబంధాలైనా కూడా బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి మ్యారేజెస్ కోసం jyotimatrimony.com కి, అలాగే అన్ని రకాల కులాలకు సంబంధించింది హిందూ వెడ్లాక్ కి మీరు లాగిన్ అయిపోతే విషయాలను కూడా తెలుస్తాయి. అలాగే మేడం, ఇప్పుడు మనము పెళ్లిలో ఇంకా రకరకాల క్రతువులు నిర్వహిస్తుంటారు కదా మేడం. అలాగే చిన్న ఒక బౌల్ లా ఉంటుంది, దాన్ని కూడా తంతుంటారు, దాన్ని సల్లికల్లు అని చెప్పేసి అంటూ ఉంటారు మేడం. అవునవును, దాని ప్రత్యేకత గురించి కూడా చెప్పండి మేడం. తప్పకుండానండి. నిజానికి ఇది చాలా గొప్పనైనటువంటి క్రతువు అండి. చాలా మంచి విషయం అడిగారు. ఉమ్, నేటి కాలంలో ఏంటంటే అమ్మాయిలు వారి యొక్క సహజమైనటువంటి సున్నితత్వాన్ని, ఓర్పుని, మరి ఉద్యోగంలో ఉండేటటువంటి ఒత్తిడి వల్ల, ఇంట్లో అతిగా గారాబం చేయటం వల్ల వాళ్ళు పోగొట్టుకుంటున్నారని చెప్పవచ్చు. మేడం ఒక్క అలా నిమిషం మేడం. మేడం మేడం ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ. ఉమ్, విశ్వనాథ్ గారు మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. విశ్వనాథ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు కళ్యాణ వైభోగమే. హలో సార్, నమస్కారం అండి. మహేష్ గారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు సార్? నేను ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను. మేడం గారికి నమస్కారం. మామ, నమస్కారం అండి విశ్వనాథం గారు, చెప్పండి అమ్మా. మీ షో వింటున్నాను మేడం. ఇంకా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా చాలా చాలా మంచి విషయాలు వివాహానికి సంబంధించి మీ షో వినడం వల్ల చాలా అసలు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. చాలా సంతోషం అండి. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దామని ఫోన్ చేశానండి. ఓకే, ఓకే, చాలా సంతోషం అమ్మా. మీలాంటి వాళ్ళు ఇలా అంటే ఒక షో బాగుంది అన్నటువంటి విషయాన్ని మీరు చెప్పటం వల్ల ఏంటంటే మాకు కూడా ఇంకా నూతన ఉత్సాహం కలిగి, ఇంకా ఏ రకంగా మన ప్రేక్షకుల్ని మనము అంటే మన సనాతన ధర్మం వైపుగా నడిపించవచ్చు అన్నటువంటి కుతూహలం మనకు కూడా పెరిగి, ఇంకా కొత్త కొత్త విషయాలు తెలియచేయాలన్నటువంటి ఆసక్తి మాలో కూడా పెరుగుతుందండి. చాలా ధన్యవాదాలండి విశ్వనాథం గారు. మీకు చాలా వివాహం చక్కగా అయిపోయిందండి? నాకు అయిపోయిందండి. అంటే నేను ఇంకొక సందేహం ఉంది, నాకు ఒక చిన్న సందేహము. చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు మ్యాట్రిమోనీస్ అంటే ఒక మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉంటారా అండి మీరు? అయ్యయ్యో, మీరు అలా అనుకోవచ్చు సార్. ఎప్పుడైనా కానీ మీరు అంటే 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 జనరల్ మీరు అడగడంలో తప్పలేదు. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక్కరికే కాదు, ఇప్పుడు వింటున్నటువంటి కొన్ని లక్షల మంది శ్రోతలకి ఈ విషయం తెలుస్తుంది. మ్యాట్రిమోనీ అనగానే అందరికీ అందుబాటులో ఉండడం కోసమేనండి. లేకపోతే నేను అందరికీ అందుబాటులో ఉండడం అవసరం లేదు అనుకుంటే
ఒక కమర్షియల్ షో చేసి నేనేం చేయొచ్చు, ఇంత ఫీజు పెట్టేసి నేను ఇన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను ఇంత స్టోరీలో ఇంత లైవ్ చేసేటప్పుడు నేను ఇది కమర్షియల్ షో, నేను ఎంతో కొంత మన వాళ్ళకి కొంత పే చేయాల్సి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో కూడా మనం క్రతువుల గురించి మాట్లాడుతూ మన సనాతన ధర్మం గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. నేను నా ప్రొఫైల్స్ చదువుకోవచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళ ప్రొఫైల్స్ నాకు ఇమ్మని అడగచ్చు. బట్ అలా కాదు, మనం చేసేది ఏంటంటే ఒక సేవా దృక్పథం. ఎట్ ది సేమ్ టైం నా చేతి నుంచి నేను ఒక బిజినెస్ నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక పైసా పడకుండా, అంటే ఇప్పుడు ఎవరికి తగ్గట్టుగా వారికి ఉంటాయండి. ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు అనుకోండి, నిజానికి మేము ఎంతో మంది అమ్మాయిలకి ఉచితంగా వివాహం చేసినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు కాబట్టి వాళ్ళ తల్లి తండ్రి లేనటువంటి పిల్లలకి మేము వివాహానికి పూర్తి సహాయ సహకారాలు అందించి మాకు ఇతోదిగా తోచిన సహాయం చేసినవి ఉన్నాయి. ఇది అన్ని రకాల వాళ్ళకి అండి. చాలా అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసము మన ఈ జ్యోతి మ్యాట్రిమోనీ కానీ హిందూ వెడ్లాక్ కానివ్వండి, ఇప్పుడు ఏ రకంగా అయినా మనం అనేక రకాలైనటువంటి ఫీజులను ఏర్పాటు చేశాము. మొదట్లో అయితే అసలు మనము ఏ ఫీజు కట్టినప్పటికీ కూడా పెళ్లి వరకనే ఉండేది. కానీ రాను రాను ఏంటంటే ఎదుటి వారిని చూసి మేము మార్చుకోవాల్సి వచ్చింది ఆ ఫీజు స్ట్రక్చర్ కూడా. ఎందుకంటారా, ఒకళ్ళకని రిజిస్టర్ చేసి మన వాళ్ళు కూడా చాలా తెలివిగా ఏం చేసేవాళ్ళు, అప్పుడు ఏంటి ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్ చూసేవాళ్ళము. ఏం చేసేవారు, వాళ్ళ ఖాందానికి అంత, అంటే వాళ్ళ బంధుమిత్రులందరికీ కూడా చూసుకునేవాళ్ళు. అలా ఆ నేపథ్యంలో ఏం చేస్తాం, ఇలా కాదు వీళ్ళకి మనము ఇలా ఫీజ్ స్ట్రక్చర్ పెట్టాల్సిందే, 3 నెలలకి 6 నెలలకి సంవత్సర కాలానికి అని అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్ పెట్టాం. దీంతో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని కొత్తది తీసుకొచ్చాం. అంటే అది కూడా తీసుకొచ్చి 6 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. ఇటుపక్క అటుపక్క మాట్లాడితే త్వరగా కుదర్చటం. ఇందులో అనేక రకాల వాళ్ళు ఉంటారండి. వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు చెప్తే మనకి కనుక నిజంగా వాళ్ళు చెప్తున్నవి సరైనవి అనిపిస్తే ఇటు అమ్మాయిలకి మనం ఉచితంగా సేవలు అందజేసిన రోజులు ఉన్నాయి, ప్రొఫైల్స్ ఉన్నాయి. అలాగే అబ్బాయిలకు కూడా మనం వాళ్ళ యొక్క స్థితిగతులు తెలియజేస్తే కనుక మనం వారికి అంటే ఫీజు తగ్గించినటువంటి నేపథ్యంలో కూడా ఉన్నారు. ఎందుకంటే అబ్బాయిలు అంటే వారు ఉద్యోగంగా నిలదొక్కుని ఉంటారు కాబట్టి ఎంతో కొంత మరి మన సంస్థకి కూడా ఇవ్వాలి కదా. మన దగ్గర 13 మంది పనిచేస్తారండి సిబ్బంది. మరి వాళ్ళకి నేను సాలరీస్ ఇవ్వాలి కదా సార్. విశ్వనాథం గారు, హలో. అదేనండి అడుగుతున్నానండి, నాకు సందేహం వచ్చి అడిగానండి. అయ్యో పర్వాలేదండి, మీరు అడగడం వల్ల మీకు అడిగిన సందేహము కొన్ని లక్షల మందికి ఒక రకంగా సమాధానం సార్. మీరు అడిగినందువల్ల నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను కూడా. ఎందుకంటే నాకై నేను ఇది చెప్పలేను కూడా. నిజానికి చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. చాలా సంతోషం అమ్మా, మీరు చక్కని విషయాలు తెలియజేశారు. విశ్వనాథ్ గారు మీరు ఏమడగాలి తెలుసా, ఇంకోటి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కొత్త పెళ్లి కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో పెళ్లిలో అమ్మాయి ధర్మవరం పట్టు చీరలు కట్టుకోవచ్చా, ఒకవేళ కట్టుకోవాలనుకుంటే రెడీగా ఉంటామని చెప్పేసి. ఎందుకు కట్టుకోకూడదు బావా, వారికి ఆ హక్కు ఎన్నో రోజుల నుంచి ఉంది. అదే ఆ విషయం గురించి మనం మాట్లాడదాం నెక్స్ట్ వీక్, సరేనా? రెడీగా ఉండు. సరే, చాలా సంతోషం అండి జ్యోతి గారు, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి విషయాలు తెలియజేశారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వనాథ్ గారు. చాలా మంచి విషయం అడిగారండి. నాకై నేను చెప్పుకోలేనటువంటి విషయాన్ని మీ ద్వారా మీరు చక్కగా మాకు కూడా మేము చెప్పాల్సుకున్నటువంటి విషయం ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసేట్టు చెప్పారు. అలాగే విశ్వనాథం గారు మీరేం చేస్తుంటారు సార్? వాళ్ళు మన ధర్మవరం శారీస్ నేస్తుంటారు మేడం. ఓకే ఓకే, అయితే మనకొకటి ధర్మవరం శారీ మనకు కూడా పంపించమని చెప్పండి. తప్పకుండా అండి. అయ్యో, ఇప్పుడు నెక్స్ట్ వీక్ అదే ప్లాన్ లో ఉంటాడు ఆయన. ఇంకోసారి ఫోన్ చేయరండి బాబు, మీరు అలా చెప్పకండి. లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు మేడం. వాళ్ళకి ధర్మవరం శారీస్ గురించి వాళ్ళు మనకు ఖచ్చితంగా వాళ్ళు పంపిస్తుంటారు. వాళ్ళు అంటే వీళ్ళే కాదు, ధర్మవరంలో ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక 10-15 మంది రెగ్యులర్ గా మన టోరీ కార్యక్రమం వింటారనమాట వాళ్ళు. సో ఒకప్పుడు శారీస్, రకరకాల శారీస్, అంటే అప్పుడు ఓన్లీ పెళ్లి అనగానే పట్టు శారీ ఒకటి గుర్తొస్తుంది మేడం అందరికి కదా. సో ఇప్పుడు ట్రెండ్ ఎలా మారింది మేడం? ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడితే అనేక రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వద్దులేండి. అయితే విమర్శనాలకు మనం ఎప్పుడు కూడా తావియొద్దు మేడం, అవకాశం కూడా ఇవ్వద్దు. అయితే దీని గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు మనము అంటే సన్నికళ్ళు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అవును మేడం. ఈ సన్నికళ్ళు అనేది అంటే నిజానికి మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న అండి. ఒక చిన్న గుండాయిని ఏం చేస్తారంటే సప్తపదికి ముందు సప్తపది జరుగుతూ ఉండగా అమ్మాయి చేత తొక్కిస్తారు. ఎందుకు? ఇప్పుడు అమ్మాయి ఎంత స్థిరంగా ఉంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అత్తగారి ఇంటికి వచ్చేటప్పుడు
అంటే మాకు ఇక్కడ ఇప్పటి అమ్మాయిల్లాగా మేము ఫోన్లలో మాట్లాడుకోవడం కానీ 10 సార్లు కలుసుకోవటం కానీ అలాంటివి ఉండేవి కాదు. అంటే ఇంత చదువుకున్నప్పటికీ కూడా అలాంటి ఆలోచన ఉండేది కదా, అలా కలుసుకోలేదు కూడా. కాబట్టి ఏంటి, ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు. అంటే నిజానికి ఇది వరకు అలాగే ఉండేది కదా. అసలు మనకి వాతావరణం అంతా కూడా అబ్బాయి అమ్మాయి ఎక్కడ చూసుకునేవారు, ఒక కళ్యాణ వేదిక మీదే చూసుకునేవారు. మరి నేను మా ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళ పరిస్థితి తెలియదు. అంటే ఎలా ఉంటారో, మా అత్తయ్య గారు ఎలా ఉంటారో, మా మామగారు ఎలా ఉంటారో, మరుదులు ఎలా ఉంటారో, ఆడపడుచు ఎలా ఉంటుందో. కాబట్టి నాకు ఎవరి పరిస్థితి కూడా, వాళ్ళ యొక్క మనస్తత్వం కానీ ఆఖరికి మా వారి మనస్తత్వం కూడా నాకు తెలియదు. మరి ఒక్కసారి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను అత్తింటికి వచ్చేసరికి ఈ పరిస్థితులన్నీ కూడా తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తి నాకు ఉండాలి. ఎందుకు, మన చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళే ఒకలాగా ఉండవు. మరి ఎక్కడో పుట్టి పెరిగి వచ్చినటువంటి నాకు ఇక్కడి పరిస్థితులన్నీ కూడా అనుకూలించాలని లేదు కదా. అవునా కదా అండి? అవునండి. రకరకాల మనస్తత్వం వాళ్ళు ఉంటారు. ఒక కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములే ఒక రకమైనటువంటి మనస్తత్వంతో ఉండరు. మరి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో సర్దుకుపోవడం అంటే అది ఒక రకంగా ఆడపిల్లకి కత్తి మీద సాము లాంటిదేనండి నిజంగా. అలాంటి స్థితిని, అంటే ఈ రాయిని తొక్కించడానికి కారణం ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులైనా ఎదురైనప్పటికీ కూడా నువ్వు దృఢంగా ఉండాలి, నువ్వు నిశ్చలంగా ఉండాలి. ఎటువంటి వాదోపవాదాలకి దిగకుండా నిన్ను నువ్వు నిలబెట్టుకుంటూ అక్కడ సర్దుకుపోవటానికి ప్రయత్నించాలి అని తెలియచేయటానికే మనం రాయిని తొక్కిస్తా. గుండ్రా ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మనం ఎంత గట్టి పదార్థాన్ని కొట్టినా అది అలాగే ఉంటుంది. మెత్తటి పదార్థంతో పెద్ద పదార్థాన్ని కొట్టినా కూడా స్థిరంగా ఉంటుంది. అలాంటి స్థిరమైనటువంటి మనస్సు నీకు ఉండాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇంకేదన్నా రకంగా యాగి చేసి అక్కడి నుంచి వచ్చేయటానికి ప్రయత్నించుకో. అక్కడే ఇక నీ స్థిరమైనటువంటి స్థానము. ఆడపిల్లకి ఏం చెప్పాలి అంటే, ఇది వరకు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఒకసారి ఆడపిల్ల 2 సార్లు జీవితంలో ఆడపిల్ల గడప దాటేది. ఒకసారి ఎప్పుడు దాటుతుంది, వివాహం చేసుకుని పుట్టింటి నుంచి మెట్టినింటికి వస్తుంది. ఇక ఆ మెట్టినింటి నుంచి బయటికి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడైతే తన తనువు చాలిస్తుందో ఇక అప్పుడే తను ఆ గడప నుంచి బయటికి వచ్చేది. కాబట్టి ఈ రకంగా నువ్వు స్థిరంగా ఉండాలి. అక్కడ అందరితో సర్దుకుపోతూ వాళ్ళని నీకు అనుగుణంగా మార్చుకోవాలి అన్నది తెలియచేయటానికే ఏం చేస్తారు, సన్నికళ్ళు తొక్కిస్తారండి. నిజానికి ఈ సన్నికళ్ళు తొక్కించటంలో గనక మనము ఆంతర్యాన్ని కనుక ఆడపిల్లలు చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాన్ని గనక మనసులో నిలుపుకుంటే కనుక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి చూసారు. ఇప్పుడు వివాహమై కొత్తగా వెళ్ళిపోగానే జీవితము ఆ ఇల్లు అంతా కూడా మనం ఊహించినట్టు ఉండదు. ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావాలని మనం ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి సమయంలో కూడా ఏంటి, ఆడపిల్లలు అప్పుడు ఏమనుకుంటారు, ఓహో నన్ను సన్నికళ్ళు తొక్కి అందుకే ఇంటికి పంపించారు, నేను ఈ సమయంలో దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, నేను నోరు జారకూడదు అని ఆ స్థిరత్వం అనేది మనకి తెలియకుండానే మన మనసులోకి చొరబడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్థిరత్వం ఏర్పరచుకోమని ఆడపిల్ల చేత సన్నికళ్ళు తొక్కిస్తారండి. పర్ఫెక్ట్ మేడం. అంటే చాలా బాగా చెప్పారు మేడం. దీని అంటే గురించి మనకి ఇప్పుడు మనం రాయి తొక్కిచ్చామనగానే మనకి ఏంటో వింతగా అనిపిస్తుంది. అబ్బా ఏంటప్పా ఈ పెళ్లిలో రాయి తొక్కిచ్చారు, ఇవన్నీ ఏంటో చాలా ట్రాష్, శ్రీనాథన్ జీలకర్ర, ఇవేం చాలా మోడర్న్ అండి, ఇవన్నీ అక్కర్లేదు, ఒక తాళి కట్టిచ్చేయండి చాలు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నాం అనుకోండి, ఓహో దీని పరమార్థం ఇది అన్నమాట, దీని పరమార్థం ఇది కాబట్టి ఒక ఆడపిల్ల చేతే తొక్కిస్తున్నారు అనేసి మనకి కూడా కలిగి, ఓహో ఇవన్నీ కూడా ఆచరించడంలో ఎక్కడో అక్కడ మనకి మేలు జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. ఎంత ఆధునిక భావాలు ఉన్న వాళ్ళల్లో కూడా ఇలాంటివి వినడం వల్ల, అంటే ఏంటంటే కూలంకషంగా వాళ్ళు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఏంటి, వాళ్ళల్లో కూడా ఒక అవగాహన పెరిగి ఇంకా తెలుసుకోవాలి అన్నటువంటి కుతూహలం పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ ఒక విషయం పట్ల ఆసక్తి ఉందనుకోండి, ఇప్పుడు సన్నికళ్ళు తొక్కిస్తున్నారు, అయ్యో ఎందుకో మన పెద్దలు చెప్పారులే అని చేసేసేటప్పుడు మనకి అది తెలుసుకోవాలన్నటువంటి కుతూహలము ఉంటుంది. కానీ అది ఇంకా తాపత్రయం అన్నది ఉండదు. కుతూహలం ఉంటుంది కానీ తాపత్రయం ఉండదు. కానీ ఎప్పుడైతే ఇది ఎందుకు చేస్తారులే సింగినాథన్ జీలకర్ర అని అనుకునే వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళల్లో అసలు అది ఎందుకు చేసుకోవాలి అన్నటువంటి కుతూహలం పెరిగి అది ఎందుకు ఆచరిస్తున్నామో తెలుసుకున్నారనుకోండి, వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఆచరించటమే కాకుండా
ఇంకెవరికైనా బంధువులు పెళ్లి అవుతుంది అనుకోండి, ఎవరైనా పొరపాటున ఇలాంటివి మర్చిపోతే ఇవన్నీ కూడా తప్పకుండా చెప్పి ఇది ఇందుకు చేయిస్తారట, తప్పకుండా ఆచరించి తీరాలి అని వాళ్ళు నలుగురికి చెప్పేటటువంటి అవకాశం ఉంది. అందుకని మనము అనేక మేడం మేడం సందర్భాలలో మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారండి. హలో, యా, కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ ఒక్కసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది. యా మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం దీని గురించి. మళ్ళీ ఒక్కసారి. హలో జ్యోతి గారు. హలో మేడం చెప్పండి. యా మేడం, అదే కాల్ కనెక్ట్ అయ్యి మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయింది, ల్యాండ్ ఫోన్ అదే కాల్. ఒక నిమిషం చూద్దామని నేను కూడా వెయిట్ చేస్తున్నా, కాల్ ఏమన్నా మళ్ళీ కనెక్ట్ అవును అవుతుందా అని. మేడం, అవును మేడం, సమ్ టైమ్స్ అంటే ఇట్లా డిస్కనెక్ట్ అవుతూ ఉంటాయి కాల్స్ అన్ని కూడా, వాళ్ళు మళ్ళీ చేస్తారు తప్పకుండా. సో అంటే చాలా చక్కటి విషయాలు చెప్పారు మేడం, నిజంగా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు చెప్తున్నాయి. అలాగే ఈ చెప్పిన విషయాలన్నీ కూడా మళ్ళీ మీకు యూట్యూబ్ లో తెలుగు వన్ భక్తి పేజీలో మీకు ఉంటుంది. ఇవన్నీ కూడా కొబ్బరి బొండా గురించి కానివ్వండి, తర్వాత పోకచెక్కల గురించి కానివ్వండి, జీవిత భాగస్వామిని ఎలా ఎన్నుకోవాలి, 16 రోజుల పండుగ అంటే ఏంటి, అమ్మాయిలు ఈ సల్లుకాలు ఎందుకు తొక్కుతారు, ఇవన్నీ విషయాలు. ఇంకా యూట్యూబ్ లో మీరు రీసెంట్ గా చేసిన ఏంటి ఏంటి మేడం, ఏ విషయాల గురించి పెట్టారు అందులో? ఇంకా మనం చేసినవి ఏంటంటే ఇంకా ఇంతవరకు రాలేదండి, ఇంకా అబ్బాయి అమ్మాయి వెతుక్కోవడంలోనే ఉన్నారు, ఇంకా మీరు నిశ్చితార్థం వరకు కూడా రాలేదు. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ఒకటి రెండు చెప్పండి. మొత్తం 16 ఎపిసోడ్స్ చేసామండి మనము. ఓకే. ఈ 16లో ఏంటంటే అసలు అబ్బాయి తండ్రి ఎలా మొదలెట్టాలి అంటే, అబ్బాయి తండ్రి ప్రాధాన్యత ఎక్కువ, అబ్బాయి తండ్రి మొదలెట్టాలా, అమ్మాయిని వెతుక్కోవడం, అమ్మాయి తండ్రి మొదలెట్టాలా, ఈ మనము అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మనం ఎంచుకునేటప్పుడు ఎలాంటి గుణగణాలని మనం బేరీజ్ వేసుకోవాలి, ఎలాంటి అమ్మాయిని ఎంచుకోవాలి, ఎలాంటి అబ్బాయిని ఎంచుకోవాలి, వేటికి మనం ప్రాధాన్యత ఇయ్యాలి, మనం ఒక పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఎవరెవరిని తీసుకెళ్ళాలి అన్నటువంటి విషయాలే ఇప్పటి వరకు చర్చించామండి. ఇంకా నిశ్చితార్థం అన్నది మేబీ 17 18 అవ్వచ్చు, 17 18 ఎపిసోడ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చివరిగా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఏ నంబర్స్ కాంటాక్ట్ చేయొచ్చు, ఏ మెయిల్ ఐడికి చేయొచ్చు మేడం? వాళ్ళు మనకి మన జ్యోతి మ్యాట్రిమోనీ అయితే వాళ్ళు ఫ్రీ, అంటే మన సైట్ లో కూడా వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చండి. అవునండి. మన బ్రాహ్మణులు అయితే కనుక అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే బ్రాహ్మణులకి సంబంధించి జ్యోతి మ్యాట్రిమోనీ అన్నది వరల్డ్ నెంబర్ 1 బ్రాహ్మణ్ వెబ్సైట్ కాబట్టి అవునండి, వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి సుపరిచితమే కాబట్టి వాళ్ళు www.jyotimatrimony.com కి లాగిన్ అవ్వచ్చు. లేని పక్షంలో jonalagaddajyoti@gmail.com కి వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకి మెయిల్ చేయొచ్చు. అలాగే బ్రాహ్మణేతరులైనటువంటి హిందువులందరూ కూడా www.hinduvedlock.com అన్నటువంటి వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని వాళ్ళు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేము మా యొక్క సిబ్బంది ఏం చేస్తారు, వారికి కాల్ చేసి వాళ్ళకి సూటబుల్ గా ఉన్నటువంటి ప్రొఫైల్స్ గురించి తెలియజేస్తూ, మన దగ్గర ఉన్నటువంటి ప్యాకేజెస్ గురించి కూడా చెప్తూ, వాళ్ళకి మేము ఏ రకంగా సేవలు అందించగలము అనేటటువంటి విషయాన్ని మన హిందూ వెడ్లాక్ వారికి, అలాగే మన ఈ జ్యోతి మ్యాట్రిమోనీ వారికి మన వాళ్ళు తెలియజేస్తూ ఉంటారండి. వాళ్ళు పూర్తిగా ఇటు హిందూ వెడ్లాక్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, మన యొక్క పూర్తిగా సేవల్ని వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మేడం, చాలా చక్కగా చెప్పారు. అలాగే www.telugu1radio.com కి లాగిన్ అయిపోతే మీకు అక్కడ waytofuture.com ఉంటుంది. waytofuture.com లో మీకు కళ్యాణ వైభోగమే అని చెప్పేసి ఒక ఫార్మేట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు దేని గురించి తెలుసుకోవాలన్నా కూడా ఆ విధంగా కూడా మేడంని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మేడం వాట్సాప్ నెంబర్ ఉంది, చాలా ఈజీ, ఇది అందరికీ రీచబుల్. సో 8125126111. మరొకసారి చెప్తున్నానండి, 8125126111. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మేడం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీ ఇంట్లో జరిగే ఎటువంటి శుభకార్యం అయినా పర్వాలేదు, అలాగే వేరే వాళ్ళ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయినా పర్వాలేదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, పెళ్లిలో ఎలా చేయాలి ఏంటి. సో అటువంటి విషయాలప్పుడు కూడా మేడం సలహాలు మీరు తీసుకోవచ్చు. అలాగే పెళ్లి సంబంధాలకు ఇంతకుముందు చెప్పినట్టుగా jonalagaddajyoti@gmail.com కి, లేదంటే www.hinduvedlock.com కి లాగిన్ అయిపోతే మీకు వెబ్ పేజీలో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వస్తాయన్నమాట. మనం వచ్చే వారం చాలా మంది మనం చూస్తూ ఉంటాము హైదరాబాద్లో మేడం
చెప్పండి. హైదరాబాద్ లో మనం చూస్తూ ఉంటాము. ఉమ్, అబ్బాయిని గుర్రం ఎక్కిస్తారు మేడం. అవునవును. ఆ, అయితే మాకేందంటే అంటే మాకు ఇప్పటి వరకు అబ్బాయిని గుర్రం ఎందుకు ఎక్కిస్తారు అంటే మా మనసులో ఒక రకమైనటువంటి ఆన్సర్ ఉంది మేడం. ఆ, మీ మనసులో ఉన్న ఆన్సర్ అడగానే నాకు నవ్వు వస్తుందండి. ఎందుకంటే మీరు ఏదో జోవియల్ గా చెప్తారు. అదే అయితే అంటే మా మనసులో మా యూత్ లో ఉండే మా ఆలోచన ఏంటంటే అబ్బాయిని గుర్రం ఎందుకు ఎక్కిస్తారు అంటే పారిపోవడానికి చివరి అవకాశం అని చెప్పేసి. కానీ మీరు మరి చెప్పే పాపం ఆలోచనలు అమ్మాయిలకు లేదు కదండి ఆ అవకాశం. మీరు కూడా అదేనండి. ఆలోచించాలి. మీరు చెప్పే ఆన్సర్ నెక్స్ట్ వీక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఆలోచిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జొన్నలగడ్డ జ్యోతి గారు. ఓకే. అలాగే అండి మన ఇది వీళ్ళు కూడా మనకి టోరీ భక్తి వండాల్లోకి వెళ్ళినా కానీ మన దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే యూట్యూబ్ లో ఉన్నటువంటి వీడియోస్ ని కళ్యాణ వైభోగమే అనేటువంటి టైటిల్ తోటే వాళ్ళు వీక్షించేటటువంటి అవకాశం ఉంది. అవునండి. మరొకసారి మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేద్దామని మళ్ళీ దీన్ని రిపీట్ చేశానండి. షూర్ మేడం, భక్తి తప్పకుండా వన్లో మనం కళ్యాణ వైభోగమే అన్నటువంటి టైటిల్ ద్వారానే మనం వాళ్ళకి చేరువలో ఉన్నాము. అది ఎగ్- తెలుసుకుంటారు అనేసి మళ్ళీ మనం మిమ్మల్ని అంటే ఒక నిమిషం ఆపి నేను ఈ విషయం చెప్దాం అనుకున్నది. తప్పకుండా మేడం, తప్పకుండా యూట్యూబ్ లో కూడా కళ్యాణ వైభోగమే తెలుగు వన్ భక్తి అని కొట్టగానే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఆ విధంగా కూడా మీరు దీని గురించి క్రతువుల గురించి తెలుసుకోవచ్చు. కానీ ఏదైనా డైరెక్ట్ మాట్లాడితేనే మేడంతో మీకు మంచి కన్వర్జేషన్ ఉంటుంది. సో అన్ని రకాలుగా బాగుంటుంది అలాగే కాబట్టి ఇంకొకటే కాదండి, వాళ్ళ దాంపత్య జీవితాన్ని 100 ఏళ్ల పాటు వాళ్ళు ఎలా నిభాయించుకోవాలి అన్నటువంటి విషయంలో కూడా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. అలాగే పురోహితులకి, అలాగే అర్చకులకి, ఘనాపాటీలకి వివాహం చేయాలని మనం ఎంతో ధైర్యంగా ముందుకొచ్చామండి. ఇప్పటి వరకు కూడా ఎవరు చేయలేనటువంటి సాహసమే చేశామని చెప్పుకోవచ్చు గత సంవత్సరం కాలంగా. మేడం ఇప్పటి వరకు మొదట్లో ఏంటి, మా దగ్గర 2 అమ్మాయిల ప్రొఫైల్సే ఉండే పురోహితుల్ని అర్చకుల్ని వివాహం చేసుకోవటానికి. కానీ ఇప్పుడు ఆ ప్రొఫైల్స్ 32 మంది అమ్మాయిల్ని మేము సిద్ధపరచగలిగాము. మేబీ అవి ఇంకా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. పురోహితుల్ని చేసుకోవటం వల్ల వచ్చేటటువంటి లాభాలేంటి, వారిలో ఉన్నటువంటి గుణాలేంటి, ఇత్యాది విషయాలన్నీ కూడా మనం అమ్మాయిలకి తెలియజేస్తూ వారిని వివాహం చేసుకునేటటువంటి దిశగా వాళ్ళని కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం అండి. ఇది కూడా ఒక రకమైన ప్రత్యేకమైన విషయంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ పని చేయలేకెళ్ళలేదు. అయ్యో పురోహితులకు వివాహం కావట్లేదు అని అనుకుంటున్నారే కానీ దానికి పరిష్కారాన్ని ఆలోచించలేదు. గత సంవత్సర కాలంగా మేం చేసినటువంటి పనిలో ఏంటంటే 32 మంది అమ్మాయిల్ని సిద్ధపరచగలిగాం. ఇందులో 64 సంవత్సరంలో పుట్టినటువంటి అమ్మాయి దగ్గర నుంచి 98 వరకు పుట్టినటువంటి అమ్మాయిలందరూ కూడా ఉన్నారండి. మేడం ఉమ్. సో విన్నారు కదండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేడంతో క్లారిఫై చేసుకునే ప్రయత్నించండి. నంబర్ మరొకసారి 8125126111. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా ఉపయోగపడే విషయాలు ఈ రోజు మనం చాలా మాట్లాడుకున్నాం కళ్యాణ వైభోగమైన కార్యక్రమం ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే. వెల్, ఇది ఈ రోజు కళ్యాణ వైభోగమే అనే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నమాట. సో విన్నారు కదా. మరి నెక్స్ట్ ఇంకొక 5 నిమిషాల్లో హ్యాపీ మార్నింగ్ అంటూ మామ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. మరి హ్యాపీ మార్నింగ్ లో ఈ రోజు ఎవరైనా బర్త్డే విషెస్ ఉన్నా, యానివర్సరీ విషెస్ ఉన్నా, ఇంకా ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నా కూడా సరదాగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీ అందరి కోసం ఈ అద్భుతమైనటువంటి పాట పెళ్లికి సంబంధించింది వినిపించండి, వింటూనే ఉండండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ.